ఢిల్లీలో అయితే వైసీపీకి ప్రస్తుతం గాని. వెతుకుతున్నారు వీళ్ళు. ఇటు వైసీపీ వాళ్ళు కనుక్కుంటున్నారు, అటు పక్కన కాంగ్రెస్ వాళ్ళు వెతుకుతున్నారు. ఎలక్షన్ అవుతుందంటే ఈ లోపు 2-3 పరిణామాలు జరుగుతాయి. ఒకటి, లోకేష్ని అర్జెంటుగా సీఎం చేసేయాల్సి వస్తుంది. అట్లాగే ఆ తర్వాత వీళ్ళ బంధం మరింత బలంగా ఉంచుకుంటారు. ఇప్పుడు ఈ మధ్యలో విభేదాలన్నీ సరి చేసుకుంటారు. కూటమి ఇట్లాగే లాస్ అవుతాం ఒక రకంగా. కూటమి ఇట్లాగే ఉంటుంది అప్పుడు జాగ్రత్తగా ఓకే చేసుకుని వెళ్ళచ్చు మేబీ. వైసీపీకి ఏమన్నా క్లిష్ట పరిస్థితి వస్తుందా? ఏముండదా? ఖచ్చితంగా ముందస్తు ఎలక్షన్ జరిగితే వైసీపీకి క్లిష్ట పరిస్థితి. 29లో జరిగితే వైసీపీకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయింది. మధ్య తరగతిని వీళ్ళు డైవర్ట్ చేయగలుగుతున్నారు. మధ్య తరగతికి ఎప్పటికి ఒక అసంతృప్తి ఉంది, కానీ అది వాళ్ళని బాగా కసెక్కిచ్చేటంత లేదు. ఈ లోపుగా ముందస్తు ఎలక్షన్ జరుగుతుంది అనుకుంటే కనుక వీళ్ళు మధ్య తరగతిని సంతృప్తి పరిచే పనులు చేస్తారు కొన్ని. అట్లాంటి జరిగినాయి అంటే మారుతుంది అనమాట సీను. కానీ వైసీపీ ప్రిపేర్డ్ గా ఉన్నట్టే కనిపిస్తుంది, మాటలు కూడా వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి. అది పైకి మాత్రమేనా? జగన్ పాదయాత్ర ముందుకు జరుగుతుంది ఇప్పుడు అంతే. లోకేష్ సీఎం, జగన్ పాదయాత్ర ముందుకు జరుగుతాయి. ఓకే, ప్రిపేర్ అవ్వాల్సిన సమయం అయితే ఇంకా ఆసనం అయింది అనుకోవాలేమో వైసీపీ కూడా. రైట్. చూద్దాం. మొత్తానికి 2028